తాజా అంశం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ వద్ద పోలీసుల విచారణ జరుగుతోంది. అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులకు మద్దతుగా అర్ధరాత్రి 2 వరకు ఆందోళన కొనసాగింది. చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విద్యార్థి సంఘాలు విరమించాయి. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు అనుమానితులైన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్ 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5గురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం మన స్టేట్ కాదు, వీడియోలు ఏం దొరకలేదు. అవుటింగ్ కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట. మరి ఇది అది తప్పు. నేను కూడా చూసినాను. వెనక నెగ్లిజెన్సీ పార్ట్ ఉంది. ఆ బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ చేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి. అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5గురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరూ ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు.